श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साईं 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं
बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత నవంబర్ 5వ తేదీ 1936 షిరిడి. అబ్దుల్లా జాన్, స్వస్థలం టార్బెల్లా, వయసు 40 సంవత్సరములు, మహమ్మదీయ పఠాన్, కొరాలే, సాకులి దగ్గర. నేను బాల్యంలోనే నా స్వస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువల్ల నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒక అతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడ నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చునని చెప్పాడు. 1913లో నేను మన్మాడ్కు వెళ్తూ హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడిలోని సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోయంబత్తూరుకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకుంటున్నట్లు నన్ను మక్కాకు పంపిస్తారని ఎవరో చెప్పారు.
అందువల్ల నేను షిరిడి వెళ్ళాను. నేను మసీదు ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదులో నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంలోనే వారు నా గురువుని భావించి షిరిడిలోనే ఉండిపోయారు. వారు నాకు ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతుండడంతో సులభంగా జీవనం గడిచిపోతుందని భావించి నేను బాబాతో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడిని అయినందువల్ల జీవితం పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండడం వలన నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడికి వచ్చినప్పుడు హిందువులను శత్రువులుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండడం వలన క్రమంగా నాలో ఆ భావం తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించడం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లింలు హిందువుల దేవాలయాలను నాశనం చేయాలని, హిందువులు ముస్లింల మసీదులను నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. ఇలా ఒకరినొకరు అంతమొందించుకుంటుంటే ఈ ఇరు మతాల స్థానే ఇతర మతస్థులు తమ మతాలు నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారు అనుకున్నాను. బాబా మహాసమా చెందేటప్పటికి నా వయసు 22 సంవత్సరాలే కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకోదగినంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రలు కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాల్యకండ్ ఏజెన్సీలో ఉన్న స్వాట్ లోయను చేరాను. ఆ లోయలో అకున్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. అకున్ బాబా మహమ్మద్ ప్రవక్త యొక్క వంశీయుడు. వారి అద్భుత మహిమలను గురించి విరివిగా చెప్పుకుంటారు. లార్డ్ రాబర్ట్స్ ముస్లిం తెగలవారిని అణచదలిచి పశ్చిమగా బయలుదేరినప్పుడు అకున్ బాబా తమ మంత్రశక్తులతో లార్డ్ రాబర్ట్ను ఒక కొండపై 3 నెలల 11 రోజులు బంధించి ఉంచారు. అతను అక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక తన దుస్థితిని విక్టోరియా రాణికి తెలియజేశాడు. నేను అకున్ బాబా సమాధి చెంత రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చేయలేదు, మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో నేను పడుకుని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చుని ఉన్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేల్కొని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేను ఇంకా బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించింది సాయిబాబాను కాదు, అకున్ బాబాను. కానీ అక్కడికి 1500 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడి నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడిలో వారి చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయం చేయక నన్ను మోసగించారన్న భావం తప్పు అని గ్రహించాడు. స్వాట్లోయలో ఆ స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేసాను. నాకు వివాహం అయిన తర్వాత 1924 నుండి నేను నా కుటుంబంతో కొరాలలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒకసారి నాకు దర్శనమిస్తుంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో మసీదు భక్తులతో క్రికెట్స్ ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటున్నది. బాబా వైభవమే అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇక నాలాంటి అల్ప ప్రాణుల పరిస్థితి ఏంటి? బాబా చెంత రోహిల్లా ఉన్నట్లు నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. కానీ మతమౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కడ్ నాతో చెప్పిన ఒక సంఘటన గురించి వివరిస్తాను. ఒక రాత్రి తర్కడ్ బాబాతో చావల్లో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అన్న అతడు మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతను రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సాంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరి గొంతులను ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తానని అన్నాడు. తర్కడ్ మెలకువగా ఉండి ఈ మాటలన్నీ విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని ఒడిగిపోయాడు. అప్పుడు బాబా మీర్ జమాన్ను సమాధానపరుస్తూ, నేను పిచ్చివాడిని, నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించడానికి అంటే ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా కారణం నేనే గాని వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతులు కాదు, నా గొంతే అన్నారు. దానితో మీర్ జమాన్ మౌనంగా ఉండిపోయాడు. నాగ్పూర్కు చెందిన అబ్దుల్లా ఖాన్ పరమత ద్వేషి, హిందుస్థానీ పఠాన్ అయిన అతను ఒక పత్రికా విలేకరి. అతనికి మహాత్మా గాంధీ, బూటి మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు పనిచేశాడు. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడప్పుడు చెప్తుండేవాడు. అతను అహ్మద్ నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్లా ఖాన్ నానా చౌతాను కొట్టాడు. అతని నేరం రుజువైనందున కోపరగా మెజిస్ట్రేట్ 15 రూపాయలు జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచీకత్తు కూడా చూపించకపోవడంతో అతనిని జైల్లో పెట్టారు. బూటీకి ఈ విషయం తెలిసి 15 రూపాయలు పంపాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి కానీ వేరెవరూ కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతన్ని విడుదల చేయించారు. అతను ఒకసారి బాబాతో, మీరు
మీరు ఇస్లాం మత సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కోయాలి అన్నాడు. దానికి బాబా నవ్వారు. అతను తర్వాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా మీరు సమాధి చెందిన తర్వాత మీ ప్రభావం మీదునే అంతరించిపోతుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, సమాధి నుండే కర్రలతో కొడతాను, తుర్వతిత్తూన్ దండే హానీన్ అనడం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తమ ప్రభావం, కర్తవ్య నిర్వహణ ఆగిపోదని అర్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్టోబర్ 20వ తేదీ 1936. చక్రనారాయణ, పోలీస్ డెప్యూటీ సూపరింటెండెంట్. రీడర్. వయసు సుమారు 50 సంవత్సరాలు. క్రైస్తవుడు. తానా. 1918లో బాబా సమాధి చెందినప్పుడు నేను కోప్రగాంలో ఫౌజ్దార్గా అంటే సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మొదట్లో నేను బాబాను విశ్వసించేవాడిని కాదు. బాబా ఆదాయ వ్యయాలు పరిశీలించేందుకు ప్రభుత్వం వారు నన్ను నియమించారు. మొదట్లో బాబాను అనుమాన దృష్టితో పరిశీలించినప్పటికీ క్రమంగా నాకు వారిపై ఎంతో గౌరవభావం ఏర్పడింది. బాబాలో నాకు నచ్చిన మొట్టమొదటి విషయం, వారు కాంతా కనకాల వల్ల ఏమాత్రం చలించేవారు కాదు. ఎందరో స్త్రీలు వచ్చి వాళ్ళ శిరస్సులను బాబా పాదాలపై ఉంచి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చునేవారు. బాబా చలించేవారు కాదు. బాబా వాళ్ళ వంక ప్రశంసాపూర్వకంగా కానీ మోహంతో కానీ చూసేవారు కాదు. వారు బంధాలకు అతీతులు. ఇక డబ్బు విషయాలలో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాము. వారికి డబ్బంటే గడ్డిపోస్తూ సమానము. భక్తులు స్వచ్ఛందంగా వారికి దక్షిణ సమర్పించేవారు. దక్షిణ ఇవ్వని వారిని ద్వేషించటము, నిందించటము, నిరాధారించటము జరిగేది కాదు. భిక్ష విషయంలో కూడా అంతే. ఎవరేది పెట్టినా తీసుకుని అందరికీ పంచేవారు. దక్షిణ విషయాల్లో కూడా ఇలాగే జరిగేది. బాబా తమకు వచ్చిన దక్షిణాల మొత్తాన్ని భక్తులకు ధారాళంగా ఇచ్చేసేవారు. మరో అద్భుతమైన విషయం ఏమంటే, ఒక్కొక్క రోజు వారికి దక్షిణ రూపంలో వచ్చిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం భక్తులకు పంచేవారు. అధికంగా వచ్చిన డబ్బు ఎక్కడి నుండి వచ్చేదో మాకు అర్థమయ్యేది కాదు. దీన్ని బట్టి వారికి దివ్య శక్తులు ఉన్నట్లు గ్రహించాము. బాబా సమాధి చెందిన తర్వాత వారి దగ్గరున్న డబ్బు మేము స్వాధీనం చేసుకున్నాము. అది కేవలం 16 రూపాయలు మాత్రమే. బాబా అన్ని మత సాంప్రదాయాలను గౌరవించేవారు. వారికి కుల మత విచక్షణ కానీ, పేద గొప్ప భేదం కానీ లేదు. వారెవరిని చులకనగా చూసేవారు కాదు. అందరూ వారికి సమానులే. నేను మొట్టమొదట షిరిడీ వెళ్ళినప్పుడు ఒక భక్తుడు బాబాతో, ఈ ఫౌజ్దారు క్రైస్తవుడు అని చెప్పాడు. అందుకు బాబా, అయితేనేం, అతను నా సోదరుడు అన్నారు. ఒకసారి ఒక పోలీస్ అధికారి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతని దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా, నీ పర్సులో తెరిచి చూడు, అందులో 50 రూపాయలు ఉన్నాయి అన్నారు. అతను పర్సు తీసి ఆ డబ్బును బాబాకు సమర్పించాడు. బాబా ఆ మొత్తంలో కొంత మాత్రమే తీసుకొని మిగతాది ఆ అధికారికి తిరిగి ఇస్తూ, ఈ డబ్బుని నీ దగ్గరే ఉంచుకో, నీ అవసరం నీకు త్వరలోనే వస్తుంది, దీని అవసరం నీకు త్వరలోనే వస్తుంది అన్నారు. అతను వెళ్ళిపోయాడు. తర్వాత బాబా చెప్పినట్లు అతనికి ఒక సమస్య ఎదురై అందులో నుండి బయటపడటానికి ఆ డబ్బుని ఖర్చు పెట్టవలసి వచ్చింది. తర్వాత అతను కృతజ్ఞతతో ఆ మొత్తాన్ని బాబాకు పంపాడు. బాబా మహాసమాధి చెందినప్పుడు జప్తు చేయబడిన వారి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో నేను సంస్థానంకు సహాయపడ్డాను. బాబా ఆస్తుల పంపకం విషయంలో ప్రజాభిప్రాయాలను సేకరించాను. నేనిచ్చిన వివరాల ఆధారంగా మమతదారు మేజిస్ట్రేట్ పంపడానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాడు. దీనివల్ల సంస్థానంకి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. బాబా ఊది సర్వరోగాలను నయం చేస్తుంది. సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. జోసెఫ్ ఫౌజ్దారు. వయసు 45 సంవత్సరాలు. క్రైస్తవుడు. టర్నర్ రోడ్, బాంద్రా. నేనెప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. నా స్నేహితుల ద్వారా బాబాను గురించి విని వారి ఫోటో ఒకటి తెప్పించుకున్నాను.
కానీ వారిని పూజించేవాడిని కాదు. అద్భుత శక్తులున్న మహాత్మునిగా భావించి గౌరవించేవాడిని. 1917లో గజానన్ నార్వేకర్ అన్నతడు జ్వరంతో బాధపడసాగాడు. అతని కుమారుడు 500 రూపాయలు తీసుకుని వెళ్ళి బాబాకు సమర్పించారు. ఆ డబ్బు తీసుకోగానే బాబా జ్వరంతో వణకనారంభించారు. భక్తులు దానికి కారణం అడిగారు. అప్పుడు బాబా, మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను స్వీకరించాలి అన్నారు. ఆ తర్వాత గజానన్ జ్వరం తగ్గిపోయింది. ఒకసారి నేను ఒక క్లిష్టమైన క్రిమినల్ కేసు పరిశోధించవలసి వచ్చింది. నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. సాయిబాబా నా కల్లో కనిపించి ఆ కేసులో ముందుకు వెళ్ళటానికి మార్గం చూపారు. వారు చెప్పినట్లే నడుచుకొని అందులో విజయం సాధించగలిగాను. 1916లో నేను ఇద్దరు పఠాన్ గజ దొంగలను పట్టుకోవలసి వచ్చింది. నేను నా సిపాయిలతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పఠాన్ ఒక సిపాయిని చంపేశాడు. నేను గాయాలతో ఆసుపత్రి పాలయ్యాను. అలా జరుగుతుందని సాయిబాబా ముందు రోజు రాత్రి నా కలలో కనిపించి సూచించారు. ఆ దృశ్యంలో నన్ను ఇద్దరు పట్టుకొని ఒక వివాహం జరుగుతున్న చోటుకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. నా రక్షకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా నేను నా దైనందిన జీవితంలో ఉత్తేజం పొందుతున్నాను. బాబా కూడా నాకు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 15వ తేదీ 1936. దాదాజీ గోపీనాథ్ జోషి, రామ్ మారుతి రోడ్, దాదర్. నేను 1932లో షిరిడీ వెళ్ళాను. ఏడాది వయసున్న నా కుమారునికి తీవ్రంగా జ్వరము, మసూచి వచ్చాయి. నేను వాడికి బాబా ఊది తీర్థం ఇస్తూ వచ్చాను. మందులేమి వాడకుండానే మా అబ్బాయికి ఆరోగ్యం చేకూరింది. వాడికి నయమైతే షిరిడీ తీసుకొని వస్తానని మొక్కుకున్నాను. కానీ మొక్కు విషయం చాలా కాలం వరకు మర్చిపోయాను. తర్వాత వాడికి మూర్ఛ రోగం వచ్చింది. అప్పుడు నాకు మొక్కు విషయం గుర్తొచ్చింది. దానిని మర్చినందుకు క్షమించమని, పిల్లవాడికి నయమైతే ఈసారి తప్పక షిరిడీ తీసుకొచ్చి అభిషేకం మొదలైన పూజలన్నీ జరిపిస్తానని మరలా బాబాకు మొక్కుకున్నాను. అబ్బాయికి నయమయ్యింది. వెంటనే 1932లో వాడిని షిరిడీకి తీసుకుని వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించి తిరిగి ఊరికి బయలుదేరాము. మేము కోపర్గాంకు సగం దూరంలో ఉన్నప్పుడు పిల్లవాడికి మూర్ఛ రోగం తిరగబెట్టింది. అది చూసి అప్పుడు మాతో ఉన్న పురందరే మమ్మల్ని షిరిడీ తిరిగి వెళ్ళి మొక్కుబడులు ఏమైనా మిగిలి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకొని జరిపించమని సలహా ఇచ్చాడు. మేము అభిషేకం మాత్రమే చేయించి మిగతా పూజలు మర్చిపోయినట్లు అప్పుడు మాకు గుర్తొచ్చింది. తిరిగి షిరిడీ వెళ్ళాము. మూర్ఛ వల్ల సగం స్పృహ కోల్పోయిన పిల్లవాడు షిరిడీ చేరిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చి బాబా సమాధిని ఎక్కి ఆడుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. మేము మిగిలిన పూజలన్నీ జరిపించి తిరిగి వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. 1933లో మేము మరలా షిరిడీ బయలుదేరాము. దారిలో కోపర్గాం వద్ద గోదావరి నది చేరాము. అక్కడున్నవారు ఆ సమయంలో నది దాటవచ్చునని చెప్పడంతో మా అబ్బాయిని ఎత్తుకుని నేను, నా భార్య నదిలోకి దిగాము. కానీ నది మధ్యలోనికి వెళ్ళేసరికి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి నాకు కళ్ళు తిరగసాగాయి. మేమిక కొట్టుకుని పోవడం ఖాయమనిపించింది. అప్పుడు నేను కళ్ళు మూసుకొని బాబాను ప్రార్థించాను. 5 నిమిషాలలో సాయి సంస్థానకు చెందిన బాలా గురవే వచ్చి నది మధ్యలో ఉన్న మమ్మల్ని పట్టుకొని క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు. నా కుమారుని పుట్టు వెంట్రుకలను కాశీలో తీయించాలని తలపెట్టాము. అదే సమయంలో షిరిడీలో బాబాకు అభిషేకం చేయించదలిచాము. 2 కార్యక్రమాలు ఒకేసారి జరగాలని మా అభిప్రాయం. కానీ షిరిడీలో ఉన్న నాను పూజారికి బాబాకు అభిషేకం చేయమని సందేశం పంపడం మర్చిపోయాము. మేము కాశీలో కార్యక్రమం పూర్తి చేసుకొని
గయకు వెళ్ళాము. గయ వాళ్ళ ఇంట్లో దిగాము. అక్కడ మా అబ్బాయికి మరలా మూర్ఛ వచ్చింది. అప్పుడు మాకు షిరిడీలో అభిషేకం జరిపించలేదనే విషయం గుర్తొచ్చింది. వెంటనే మేము మర్చిన మొరకు చెల్లించేందుకు ఒకటి, మర్చిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా మరొకటి, మొత్తం 2 అభిషేకాలు జరిపించమని నాను పూజారికి సందేశం పంపించాము. ఆ తర్వాత పిల్లవాడు కోలుకున్నాడు. మా తదుపరి ప్రయాణం క్షేమంగా సాగింది. 1934లో నా కుమారుడు జ్వరంతో బాధపడసాగాడు. ఇది ఎలాంటి జ్వరమో ఎవరూ కనిపెట్టలేకపోయారు. నేను బాబా ఊది తీర్థం ఇచ్చాను. పిల్లవాడికి జ్వరం తగ్గిపోయింది. 1935లో వాడి కాలి బొటన వ్రేలు విపరీతంగా వాచింది. డాక్టర్లు ఆ వేలును కోసివేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఊది వాడడం వలనే వాడికి నయమయ్యింది. ఈ విధంగా నేను బాబానే నమ్ముకొని వారి కృప ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. అక్టోబర్ 18వ తేదీ 1936 శాంతాక్రూజు సాయంత్రం 4 గంటలు. రావు బహదూర్ మోరేశ్వర్ వి ప్రధాన్ BALLB హైకోర్టు ప్లీడర్ మరియు జేపీ జస్టిస్ ఆఫీసర్. వయసు 56 సంవత్సరాలు. సాయిబాగ్ శాంతాక్రూజ్. నేను నా బంధువులు బాబా దగ్గరకు వెళ్ళడానికి కారకులు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్. 1910వ సంవత్సరం మే నెల మొదటి వారంలో ఒకరోజు నా సోదరులు బంధువులు చందోర్కర్తో మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరుడు రామారావు చాందోర్కర్ మధ్య సంభాషణ ఇలా జరిగింది. రామారావు: ప్రస్తుతం అక్కల్కోట మహారాజు లాంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? చాందోర్కర్: అలాంటి వారిని చూడాలనుకుంటున్నావా? రామారావు: అవును. చాందోర్కర్: అయితే షిరిడీ వెళ్ళు. శ్రీ సాయిబాబా అటువంటి మహనీయులే. రామారావు: మేము షిరిడీ గురించి వినడం ఇదే మొదటిసారి. అదెక్కడుంటుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? చాందోర్కర్: షిరిడీ అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాలో ఉంది. దోండు మన్మాడు రైల్వే లైన్లోనూ ఉన్న కోపర్గాం స్టేషన్లో దిగాలి. అక్కడి నుండి 11 మైళ్ళ దూరంలోనున్న షిరిడీకి టాంగాలో వెళ్ళవచ్చు. శ్రీ సాయిబాబా గొప్పతనము, శక్తి, కరుణ, తత్వం గురించి చాందోర్కర్ ఎంత స్పష్టంగా వర్ణించాడంటే అక్కడున్న శ్రోతలు ఎంతో ప్రభావితులై వీలైనంత త్వరలో షిరిడీ చేరి ఆ మహాత్ముని దర్శించాలని అభిలషించారు. ఆ మరుసటి రోజే నా స్నేహితులు బంధువులు 10-15 మంది ఒక బృందంగా ఏర్పడి షిరిడీకి ప్రయాణమయ్యారు. వాళ్ళతో పాటు నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ నేను ఆ సమయంలో ఇంట్లో లేనందువల్ల నా భార్యతో చెప్పి వాళ్ళు బయలుదేరారు. ఆ రోజు నేను మా అమ్మ వద్ద ఉన్నాను. ఆమె వాళ్ళ ప్రయాణాన్ని గురించి నాతో చెప్పింది. నేను అజ్ఞానంతో బాబా నిజమైన సాధువో కాదో ఎవరు చెప్పగలరు అన్నాను. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ బృందంలోని నా సోదరుని కలిశాను. వాళ్ళు షిరిడీ నుండి తెచ్చిన బాబా ఫోటోను, దాసుగను రచించిన భక్త లీలామృతంలోని 31వ అధ్యాయాన్ని నేను అదే రోజు తిరిగి ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాను. ఆ అధ్యాయంలో బాబా లీలలు, మహిమల గురించి వర్ణించబడి ఉంది. నా భార్యకు బాబా ఫోటో చూపించి 31వ అధ్యాయాన్ని బిగ్గరగా చదివి వినిపించాను. అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసి నాలో గొప్ప మార్పు తెచ్చింది. మా అమ్మ దగ్గర వెలిబుచ్చిన సందేహాలు తొలగిపోయాయి. నిజమైన మహాత్ముడెవరైనా ఉంటే అది సాయిబాబానే అన్న నమ్మకం ఏర్పడింది. నా భార్య ఇంకా ఎక్కువగా బాబాను విశ్వసించింది. ఫోటోను, పుస్తకాన్ని ఆ రోజే తిరిగి ఇవ్వవలసి ఉందని నా భార్యతో చెప్పాను. బాబా ఫోటోను అది గురువారం నాడు ఇచ్చివేయడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె పట్టుబట్టడం వలన వాటిని 3 రోజులు మా ఇంట్లోనే ఉంచాను. 4వ రోజు నా సోదరుడు వాటి కోసం కబురు పంపడంతో వాటిని తిరిగి ఇవ్వక తప్పింది కాదు. ఆ తర్వాత మేము బాబాను దర్శించడానికి తప్పించిపోసాగాము. కానీ షిరిడీకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. మా వదిన నిండు గర్భంతో ఉండగా భర్తను పోగొట్టుకుంది. ఆమెకు మగ సంతానం లేదు. ఈసారి తప్పక మగపిల్లవాడు పుడతాడని మేమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. ఆమె ఏ రోజైనా ప్రసవించవచ్చునని, ఆ సమయంలో ఇంటికి మగదిక్కైన నేను ఉండకపోతే బాగుండదని ఊరి నుండి
కదలలేకపోయాను. కానీ నేను బాబాను త్వరగా దర్శించుకోవాలని నా భార్య, సోదరి ఆతురత పడ్డారు. అందువలన మా బంధువుల బృందం తిరిగి వచ్చిన 15 రోజులకు, అంటే 1910 మే నెలాఖరున నేను షిరిడీకి బయలుదేరాను. చాందోర్కర్ ఎంతో ఆదరంతో అతని 2 కుమారులు బాపులను నాకు తోడుగా పంపాడు. బయలుదేరేటప్పుడు నా దగ్గర 3-4 బంగారు నాణ్యాలు, కొన్ని కరెన్సీ నోట్లు ఉన్నాయి. బాబా దక్షిణ అడిగితే ఇవ్వడానికి ఒక నోటు మార్చి 20 వెండి రూపాయలు నాణ్యాలను సిద్ధంగా ఉంచుకున్నాను. మేము కోపరగాంలో దిగగానే అక్కడి మమ్మల్తాదారు చక్కగా స్వాగతం పలికాడు. గోదావరిలో స్నానమాచరించి షిరిడి చేరాము. మా కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు బాబా లెండి తోట దగ్గర నిలబడి ఉన్నారు. మేము టాంగా దిగి వారికి నమస్కరించాము. మేము సాటేవాడలో బస చేశాము. అక్కడ మాకు రావు బహదూర్, సాటే, నూల్కర్, ఫస్ట్ క్లాస్ సబ్ జడ్జీలతో పరిచయం ఏర్పడింది. కొంతసేపటి తర్వాత నేను తెచ్చిన పూలు, పండ్లు, మాలలు తీసుకొని బాబాను దర్శించడానికి మసీదుకు వెళ్ళాను. బాబాకు పూలమాలలను వేసి తీసుకువెళ్ళిన కానుకలు సమర్పించాను. బాబా కళ్ళల్లోకి చూసిన వెంటనే వారు గొప్ప మహాత్ములన్న నా నమ్మకం దృఢపడింది. ఇంతటి మహనీయుణ్ణి దర్శించుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. బాబా వెంటనే నా నమ్మకాన్ని పరీక్షించదలిచారు. వారు నన్ను దక్షిణ అడిగారు. వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకున్న వెండి రూపాయలకు బదులు ఒక బంగారు నాణ్యాన్ని వారి చేతిలో పెట్టాను. బాబా ఆ నాణ్యాన్ని మొదట జార్జి బొమ్మ ఉన్న వైపుకు, తర్వాత బొరుసు వైపుకు త్రిప్పి చూశారు. అలా 3 సార్లు చేశారు. ఆ 3 సార్లు ఇదేమిటి అని నూల్కర్ను అడిగారు. నూల్కర్ అది బంగారు నాణ్యమని చెప్పాడు. దీని విలువ ఎంత అని బాబా ప్రశ్నించారు. 15 రూపాయలని నూల్కరు చెప్పాడు. బాబా ఆ నాణ్యాన్ని నాకే తిరిగి ఇచ్చివేస్తూ, ఇది నాకొద్దు, నువ్వే ఉంచుకొని నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. నేను దానిని పర్సులో పెడుతున్నప్పుడు నూల్కర్ అది బాబా స్పర్శతో పునీతమైన నాణ్యమని, దానిని ఇతర నాణ్యాలతో కలపకుండా విడిగా ఉంచుకోమని చెప్పాడు. నేను అలాగే చేసి బాబాకు 15 వెండి రూపాయలు ఇచ్చాను. బాబా వాటిని మరలా లెక్కించి, ఇక్కడున్నవి 10 రూపాయలే, మరో 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి వారు నా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు. సహజంగా వాదించడానికి అలవాటు పడిన ఏ లాయర్ అయినా బాబా చేసిన ఆరోపణ తప్పని, తాను లెక్కించి సరిగ్గా 15 రూపాయలు ఇచ్చానని వాదిస్తాడు. కానీ నేనలా చేయలేదు. ఇది నా నమ్మకానికి పెట్టిన పరీక్షగా తలచి వారి లెక్కే సరైందని ఆమోదించి ఆనందంగా నా దగ్గర మిగిలి ఉన్న 5 వెండి రూపాయలు తీసి వారికి సమర్పించాను. నా జేబులో ఉన్న 20 రూపాయలు బాబాకు ఇచ్చేందుకు తెచ్చానని వారికి తెలుసు. అందుకే లెక్క తప్పిందన్న మిషతో నేను సమర్పించదలిచిన మొత్తాన్ని వారు స్వీకరించారు. నా వద్ద ఇంకా చాలా డబ్బు ఉన్నప్పటికీ 20 రూపాయలు మాత్రమే స్వీకరించారు. అంతకు మించి వారు నన్ను దక్షిణ అడగలేదు. తర్వాత నేను అక్కడి నుండి వచ్చేశాను. నేను మరలా మసీదుకి వెళ్ళేటప్పటికి బాబా తమ చుట్టూ చేరిన భక్తులందరికీ ఊది ఇస్తున్నారు. దూరంగా నిలబడి ఉన్న నన్ను చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి బావు అప్పటి నుండి నన్ను ఎప్పుడూ అలాగే పిలిచేవారు. 2-3 రోజులలో అంతా బాగైపోతుంది అని ఊది ఇచ్చారు. ఊది తీసుకుని బయటికి వెళ్ళిపోయాను. బాబా నాపై ప్రత్యేకంగా చూపిన ఆదర అభిమానాలకు నూల్కరు, శ్రీమతి జోగు మొదలైన భక్తులందరూ ఆశ్చర్యపోయారు. నూల్కరు ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, కుటుంబ హోదాను బాబా ఏమాత్రము లెక్క చేయరన్న విషయం అందరికీ తెలుసు. కనుక బాబా ప్రత్యేక అభిమానం పొందడానికి నేను ఏ సద్గ్రంథాలను పారాయణ చేశానో తెలుపమని శ్రీమతి జోగు అడిగింది. నేను చేసిన సద్గ్రంథాల అధ్యయనం, పారాయణ ఏమీ లేదని వినమ్రంగా జవాబిచ్చాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. మరుసటి రోజు ఇంటికి బయలుదేరాలనుకుని బాబాను అనుమతి కోరాను. బాబా తమదైన ప్రత్యేక రీతిలో రేపు వెళ్ళు అంటూ అనుమతి నిరాకరించారు. ప్రతిరోజు ఆ విధంగానే చెబుతూ 8 రోజులు నన్ను షిరిడిలో ఉంచేశారు.
నేను మరుసటి రోజు బాబాకు ప్రత్యేకంగా విందు ఇవ్వదలిచి విందులో ఏ ఏ పదార్థాలు ఉండాలో ఎవరెవరిని ఆహ్వానించాలో తెలుపమని బాబాను ప్రార్థించాను. ప్రత్యేకించి విందుకు బొబ్బట్లు తయారు చేయమని తమకు అభిమానపాత్రుడైన బాబును ఆహ్వానించమని బాబా చెప్పారు. బాబు దాదా కేల్కర్ సోదరుని కుమారుడు. నేను బాబాను ఆహ్వానించక ముందే నేను కూడా వస్తాను అని బాబా అన్నారు. మరుసటి రోజు విందు బాబా చెప్పిన ప్రకారమే ఏర్పాటు చేశాను. బాబును భక్తులను ఆహ్వానించాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్న తర్వాత పళ్ళెలలో పదార్థాలన్నీ వడ్డించబడ్డాయి. బాబాకు ప్రత్యేకంగా ఒక పళ్ళెంలో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి బాబా ప్లేటులోని పూరన్ పోలిని ఎత్తుకుపోయింది. ఆ రూపంలో బాబానే వచ్చి విందు ఆరగించారని భక్తులందరూ సంతోషంతో జయజయధ్వనాలు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా తమ శరీర పార్శ్వభాగాన్ని చూపిస్తూ ఈ భాగమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది, కానీ 3-4 రోజుల్లో తగ్గిపోతుంది అన్నారు. బాబా చూడటానికి ఆరోగ్యంగానే ఉండటం వలన పై మాటల ద్వారా వారు చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోవటం మా శక్తికి మించిన పని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ రోజు మధ్యాహ్నం బాబా ఒక గురువారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ చేసేందుకు బాబా హండీ పెట్టి వంట చేస్తున్నారు. వారు భక్తులందరినీ మసీదు నుండి తరిమివేసి ఒంటరిగా హండీ దగ్గర ఉన్నారు. ఆ సమయంలో నేను చాందోర్కర్ కుమారులు ఇద్దరు మసీదులోనికి వెళుతుంటే చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే బాబా మమ్మల్ని కోప్పడకపోగా సాదరంగా ఆహ్వానించారు. బాబా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే భక్తులందరినీ బయటకు పంపించి వేసినట్లు ఉన్నారు. తరువాత వారేదో చిన్నగా పాడుతున్నట్లు అనిపించింది. వారు ఆ పాటను 3వసారి పాడుతున్నప్పుడు కాయరే ఆపలా కాయోహో మనవే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వినిపించింది. ఆ పదాలు వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. బాబా పాదాలపై నా శిరస్సును ఉంచాను. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పెళ్ళుబికాయి. బాబా పలికిన పలుకులే మా కులగురు అయిన హరిబువ నాకు ఉపదేశించిన మంత్రం. హరిబువ తాతగారైన ఆత్మారాంబువ మా ముత్తాతగారి గురువు. వీరి పూజ కొరకు బొంబాయి ఠాకూర్ ద్వార్లో ఒక దేవాలయం నిర్మించబడింది. ఈ విధంగా గురువు ఉపదేశించిన మంత్రం పట్ల బాబా నాలో శ్రద్ధను, గౌరవాన్ని పునరుద్ధరించారు. నేను అడగకపోయినా నా ఆధ్యాత్మిక లబ్ధికై ఎంతో శ్రద్ధ కనపరచడం చూసి అశ్రునయనాలతో బాబాకు కృతజ్ఞతలు సమర్పించడం కన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. తరువాత బాబా హండీ దగ్గర నిలబడి ఉడుకుతున్న వంటకాన్ని సమంగా కలిసేలా గరిటితో కాక తమ చేతితో కలియబెట్టారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చేతితో కలియబెట్టినప్పటికీ బాబా చేయి కాలలేదు, బొబ్బలు ఎక్కలేదు. అకస్మాత్తుగా మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని, నేను, చాందోర్కర్ కుమారులు బాబు, బాపు లెండికి తీసుకెళ్లారు. అది సాధారణంగా వారు లెండికి వెళ్లే సమయం కాదు. అక్కడ బాబా కొన్ని గుంటలు త్రవ్వి నా చేతికి కొన్ని మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి ఆ గుంటలలో పెట్టించి వాటిపై మట్టి కప్పి నీళ్లు పోయమన్నారు. తరువాత మేము మసీదుకి తిరిగి వచ్చాము. ఆ లెండి తోటనే 7-8 సంవత్సరాల తరువాత బాబా సమాధి చెందిన వెంటనే నేను కొన్నాను. బాబా మమ్మల్ని వారం రోజులు షిరిడీలోనే ఉంచిన తరువాత తిరిగి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు. బాబు చాందోర్కర్ ఒక పళ్ళెం తెచ్చి బాబా పాదాల క్రింద ఉంచాడు. వారి పాదాలు అభిషేకించిన తరువాత ఆ పాద తీర్థాన్ని ఇంట్లో వాడుకునేందుకు తీసుకున్నాడు. ఆ విధంగా చేయడం షిరిడీలో అప్పుడున్న పద్ధతులకు భిన్నమైనది. అప్పటి వరకు ఊది మాత్రమే ఇంటికి తీసుకువెళ్లేందుకు ఆమోదించేవారు. పాదతీర్థం ఆరతి సమయమప్పుడు త్రాగడానికి మాత్రమే ఇచ్చేవారు. నేను బాబును అనుసరించి మా అమ్మకు, ఇతర భక్తులకు ఇవ్వడానికి పాదతీర్థం తీసుకున్నాను. మేము మన్మాడ్ చేరగానే పంజాబ్ మెయిల్ వచ్చింది. మా దగ్గర 3వ తరగతి టికెట్లు ఉన్నాయి. అవి తరువాత వచ్చే రైలు ఎక్కడానికి మాత్రమే పనికి వస్తాయి.
కానీ మెయిల్ ఎక్కడానికి రైల్వే నిబంధనలు ఒప్పుకోవు. కానీ ఆనందంలో అవేమీ పట్టించుకోకుండా మెయిల్ ఎక్కాము. మేము బొంబాయి చేరవలసిన సమయానికన్నా 4-5 గంటలు ముందు చేరాము. తరువాత ఆ సమయం ఎంతో విలువైనదని తెలుసుకున్నాను. బాబా అనుగ్రహం వల్లే మేము త్వరగా ఇంటికి చేరుకోగలిగామని భావించాము. నేను ఇల్లు చేరగానే మా అమ్మకు పక్షవాతం వచ్చిన సంగతి తెలిసింది. షిరిడీలో బాబా తమ శరీర పార్శ్వభాగమంతా బాధిస్తున్నదని చెప్పిన సమయంలోనే బొంబాయిలోని మా ఇంట్లో మా అమ్మకు పక్షవాతం వచ్చిందంట. వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స మొదలుపెట్టారు. నా సోదరి, ఇతర బంధువులు షిరిడీలో ఉన్న నాకు కబురు పెట్టాలని అనుకున్నారు. కానీ అప్పుడు అక్కడే ఉన్న చాందోర్కర్ కబురు పెట్టాల్సిన అవసరం లేదని, నేను బాబా సన్నిధిలో ఉన్నంత వరకు మా అమ్మకు ఏమీ కాదని, అవసరమనిపిస్తే వెంటనే బాబా నన్ను పంపగలరని చెప్పాడు. మేము షిరిడీలో బయలుదేరిన రాత్రి ఇక్కడ మా అమ్మకు చికిత్స చేస్తున్న డాక్టరు ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉందని, ఆమె ప్రేవులు బిగుసుకుని పోయి ఉన్నాయని, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని చెప్పాడు. రాత్రికి ప్రేవుల్లో కదలిక ఏర్పడితే అనగా విరోచనమైతే ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడుతుందని అన్నాడు. నేను ఆ తెల్లవారుజామున 4:30-5 గంటలకు మా అమ్మ ఉన్న చోటికి చేరుకున్నాను. వెంటనే నేను ఆమెకు బాబా ఊది పాదతీర్థం ఇచ్చాను. ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది. తరువాత కాసేపటికి ప్రేవుల్లో కదలిక ఏర్పడి విరోచనమయ్యింది. దాంతో జ్వరం తగ్గిపోయింది. డాక్టరు వచ్చి పరీక్షించి ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇక కోలుకుంటుందని చెప్పాడు. బాబాకు ఇవన్నీ ముందుగా తెలిసే తమ సంకల్పానుసారం మమ్మల్ని ఊది తీర్థంతో షిరిడీ నుండి పంపి మన్మాడ్లో పంజాబ్ మెయిల్ అందేటట్లు చేసి సరి అయిన సమయానికి ఇంటికి చేర్చారని అర్థమైంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఊది ఇచ్చి 3-4 రోజులలో అంతా బాగైపోతుంది అనటంలో మా అమ్మ కోలుకుంటుందని బాబా ఉద్దేశం. బాబా చర్యలు నిగూఢమైనవి, వారి లీలలు అద్భుతాలు. ఆ తరువాత మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో 4 సంవత్సరాలు జీవించింది. ఆమె చనిపోయేందుకు 2 సంవత్సరాల ముందు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నేను ఒక్కడినే కాక మా కుటుంబంలోని వారందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందారు. నా భార్య, ఆమె సోదరి బాబా దగ్గరకు ఎలా వెళ్ళారో, నా భార్య బాబా నుంచి ప్రత్యేకంగా ఆశీస్సులు ఎలా పొందిందో మీకు ఈ సంఘటన ద్వారా తెలియజేస్తాను. ఒక రాత్రి దాసగణ మహారాజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన కీర్తన నిర్వహించాడు. కీర్తనలోని కథ విషయం ఏమైనప్పటికీ మధ్యలో బాబా మహిమల గురించి, వారి లీలల గురించి వర్ణించేవాడు. కీర్తన ముగిసిన తరువాత వారిని, చాందోర్కర్ని, ఇతర స్నేహితులను శాంతాక్రూజ్లోనున్న మా ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోమని ఆహ్వానించాను. అందరూ సంగీత వాయిద్యాలతో సహా మా ఇంటికి వచ్చారు. అక్కడ మరొక కీర్తన నిర్వహిస్తే బాగుంటుందని అందరూ తలచారు. ఆ కీర్తన రాత్రి 2 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు జరిగింది. ఆ సమయం మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ కీర్తన విన్న వెంటనే నా భార్యకు బాబాను దర్శించాలి అన్న బలమైన కోరిక కలిగింది. అంతేగాక బాబా తన కలలో కనిపించారని, అది బాబా తనను షిరిడీ రమ్మనడానికి సంకేతమని చెప్పింది. నెలలు నిండిన నా భార్య సోదరి విషయం ఎలా అని ఆలోచించాను. ప్రయాణం మధ్యలో నొప్పులొస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నా భార్య, ఆమె సోదరి సంసిద్ధమయ్యారు. 12 టికెట్లు డబ్బు చెల్లించి మా కోసం ప్రత్యేకంగా ఓ 2nd క్లాసు రైలు పెట్టెను బుక్ చేశాను. ఆ రైలు పెట్టె మన్మాడు మీదుగా కోపర్గాం చేరి తిరుగు ప్రయాణంలో మా కోసం అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాను. ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సాగింది. ఇక కోపర్గాం చేరబోతున్నామనగా చాందోర్కర్ గారు మా కోసం స్టేషన్కు వస్తారేమోనని నా భార్య అన్నది. నేను చాందోర్కర్కు షిరిడీ వెళ్తున్నట్లు జాబు రాసినప్పటికీ అతడు వచ్చే అవకాశమే లేదని చెప్పాను. కానీ ఆమె ఊహించినట్లుగానే చాందోర్కర్ స్టేషన్కు వచ్చాడు. చాందోర్కర్కు సుస్థిగా ఉండడంతో షిరిడీ వెళ్ళి ఉన్నాడు. అతనికి రోజు మార్చి రోజు జ్వరం వస్తూ ఉంది. మేము షిరిడీ వెళ్ళే రోజు, అతనికి జ్వరం వచ్చే రోజు ఒకటే అయ్యింది.
అయినప్పటికీ నా ఉత్తరం అందుకున్న అతను కోపర్గాం స్టేషన్కు వచ్చి మమ్మల్ని స్వాగతించేందుకు బాబా అనుమతి కోరాడు. బాబా వెంటనే అనుమతించారు. అది తెలిసి దీక్షిత్ బాబాతో చాందోర్కర్కు జ్వరం వస్తుందని, అందువల్ల తాను స్టేషన్కు వెళ్ళి మమ్మల్ని వెంట పెట్టుకుని వస్తానని అన్నాడు. కానీ బాబా దీక్షిత్తును వద్దని, చాందోర్కర్ను మాత్రమే స్టేషన్కు వెళ్ళమని గట్టిగా చెప్పారు. చాందోర్కర్ స్టేషన్లో కలిసి మమ్మల్ని స్వాగతించి మాకు ఘనమైన ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకు సౌకర్యంగా ఉండే వసతి కల్పించాడు. మేము గోదావరిలో స్నానమాచరించి క్షేమంగా షిరిడీ చేరాము. చాందోర్కర్ మా కోసం ఇంత శ్రమ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా అతనికి కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు. అంతేకాదు, చాందోర్కర్కు ఆ రోజు నుండి మళ్ళీ జ్వరం రాలేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. మేము షిరిడీ చేరిన రోజు బాబా నా భార్యను చూపించి మాధవరావు దేశపాండేతో ఈమె నా బాబాకు తల్లి అన్నారు. ఈయన నా బాబుకి తల్లి అన్నారు. గర్భవతిగా కనబడుతున్న నా భార్య సోదరి గురించే బాబా చెబుతున్నారని చాందోర్కర్ అనుకొని ఆమెను చూపించి, మీరు మాట్లాడుతున్నది ఈమె గురించి కదా అని అడిగాడు. బాబా కాదని చెప్పి నా భార్యను చూపించి, నేను మాట్లాడింది ఈమె గురించి అన్నారు. ఆ రోజు నుండి సరిగ్గా 12 నెలలకు నా భార్య ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. వాడికి బాబా నోటి నుండి వెలువడిన బాబు అన్న పేరు పెట్టాము. నామకరణ కార్యక్రమానికి దాసగను చాందోర్కర్ మొదలైన భక్తులందరూ వచ్చారు. ఆ కార్యక్రమం ఎంతో వేడుకగా బాబా కరుణ గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా జరిగింది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాబా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. ఇలా ఒక పావుగంట వరకు కొనసాగింది. నేనప్పుడు వర్షం ఇలాగే కొనసాగితే నదులు వాగులు పొంగుతాయి, అప్పుడు నేను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా నన్ను తిరిగి వెళ్ళడానికి అనుమతివ్వరేమోనని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్లకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళాలని. అరే అల్లా, అభి బర్సాత్ పూరా కర్, మేరా బాల్ బచ్చే ఘర్ జానే వాలే హై, ఉన్కో సుఖ్ సే జానే దే అన్నారు. ఆ మాటలు అనడంతోనే ఆ వర్షం తగ్గుముఖం పట్టింది. నా మదిలే ఆలోచనలన్నీ బాబాకు తెలుసు. తరువాత నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను ఊదీ తీర్థం తీసుకొని పంజాబ్ మెయిల్లో ఊరికి చేరి మా అమ్మకు ఊదీ తీర్థం ఇచ్చాను. ఈ విషయాన్ని ముందే విపులంగా చెప్పి ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చిన రాత్రి మా వదినకు ఒక కల వచ్చింది. ఆ కలలో కఫ్నీ ధరించి తలకు గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు చూసిందట. నేను షిరిడీలో బాబా అనుమతి తీసుకుంటున్నప్పుడు నేను నీ వెంటే వస్తాను అన్న బాబా మాటలు నిజమయ్యాయని తోచింది. బాబా మా ఇంట్లోనే ఉన్నారు. శాంతాక్రూజ్లో 1936 అక్టోబర్ 19వ తేదీన వివరించిన విషయాలు. బాబా మా కుటుంబమై చూపిన కృప అపారమైనది. బాబు పుట్టినప్పటి నుండి నా భార్య తన మెట్టినింటి ఇల్లువేల్పుగా బాబాను కొలుచుకోవాలని నిర్ణయించుకుంది. మా సాంప్రదాయానుసారం ఏ స్త్రీ అయినా తనకు బిడ్డ పుట్టినప్పుడు గోధుమలు, టెంకాయ,
పండ్లు కొంగులో కట్టుకొని అత్తవారింటికి వెళ్ళి తన మామగారి ముందు గాని లేక వారు పూజించే ఇళ్ళ వేల్పు ముందు గాని ఉంచాలి. కానీ నా భార్య ఈ వస్తువులన్నీ కొనగునట్టుకొని 4 నెలల వయసున్న బాబును తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాకు సమర్పించింది. బాబా వాటిని ప్రేమతో స్వీకరించారు. అంతేకాక బాబును తమ చేతిలోనే తీసుకొని లాలిస్తూ, బాబూ, ఎక్కడికి వెళ్ళావు? నేనంటే విసుగు కలిగిందా లేదా నా మీద అలిగావా? బాబు కొట్టే గేల హోతాస్ మల్ కంటాలాస్ హోతాస్ కాయి అంటూ ముద్దాడారు. తరువాత బాబు షిరిడీ వచ్చిన సంతోష సమయంలో వారి జేబులో నుండి 2 రూపాయలు తీసి బర్ఫీ తెప్పించి కొడుకు పుట్టిన సందర్భంలో ఎలా మిఠాయిలు పంచుతారో అలాగే బాబా అందరికీ బర్ఫీ ఇచ్చారు. ఇది 1912లో జరిగింది. ఈ సందర్భంలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ సందర్భంలోనే బాబా షిరిడీ గ్రామ ద్వారాన్ని చూపించి దీనిని ఎవరు పునర్నిర్మిస్తారో వారికి అనుగ్రహం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య దానిని మేము కట్టించడానికి అనుమతి కోరింది. బాబా అనుమతించారు. నేను దాని నిర్మాణ నిమిత్తము 600 రూపాయలు చందోర్కర్కు ఇచ్చాను. ఆ సమయంలో బాబు బంగాళా అందంగా ఉంది, చక్కగా పూర్తయింది అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం నేను ప్రస్తుతం నివాసముంటున్న బంగళాను ఖరీదు చేయమన్నట్లు అనిపించింది. బాబా చెప్పిన 2 నెలల్లోగా ఆ బంగళాను లీజుకు తీసుకొని అందులోకి మారాను. తరువాత 6 నెలలకు దానిని ఖరీదు చేశాను. బాబా అన్నట్లు 1913 కల్లా బాబా బంగళా తయారయింది. తరువాత బాబాను మొదటి పుట్టినరోజుకు మళ్ళీ షిరిడీ తీసుకెళ్ళాము. అప్పుడు కూడా బాబా 2 రూపాయల బర్ఫీ తెప్పించి అందరికీ పంచారు. తరువాత ప్రత్యేకించి బాబుని గురించి, బాబుకు సోదరి కానీ సోదరుడు కానీ లేరా అని అడిగారు. నా భార్య ఒకంత సిగ్గుపడుతూ, మీరు మాకు మీ బాబునొక్కడినే ప్రసాదించారు కదా అని జవాబిచ్చింది. అప్పటికీ మాకొక కుమార్తె ఉంది. వారి పలుకులనే ఆశీస్సులుగా అన్వయించి మాకింకొక కొడుకు కూతురు పుడతారని అనుకున్నాము. బాబా చెప్పినట్లుగానే జరిగింది. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా మాధవరావు దేశపాండే ఇంట్లోనే పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించాను. ఆ రోజు గురువారం. బాలాసాహెబ్ కాటే తనకు గురువారం నాడు బయట తినకూడదనే నియమం ఉందని చెప్పాడు. అతను ఆ రోజు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా అతనిని ఇలా అడిగారు. బాబు, ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా? బాటే, ఈరోజు గురువారం బాబా. అయితే ఏమిటట? బాటే, నేను గురువారం భోంచేయను, అది నా నియమం. బాబా, ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు? బాటే, మీ ప్రీతి కోసమే. బాబా, అయితే నేను చెబుతున్నాను బాబు, వద్దకు వెళ్ళి భోంచేసిరా. అప్పటికే సాయంత్రం 4 గంటలయింది. అయినప్పటికీ బాటే మా వద్దకు వచ్చి బాబా ఇచ్చిన ఆదేశాన్ని తెలిపి భోంచేసి వెళ్ళాడు. శాంతాక్రూజ్లో ఉండగా ఒకరోజు నా భార్యకు బాబా దర్శనమిచ్చినట్లు, బాబాకు పాదపూజ చేస్తున్నట్లు కల వచ్చింది. తన ఇంటిలో నిత్యము బాబా పాదపూజ చేసుకోమని దీనిని అంతరార్థంగా చందోర్కర్ తెలియజేసి ఆమెను 2 వెండి పాదుకలకు తీసుకొని షిరిడీకి వెళ్ళమని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. ఆమె బాబా వద్దకు వెళ్ళగానే కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్న బాబా తమ పాదాలను చూచి, పాదుకలను ఈ పాదాల మీద ఉంచి పూజించుకో అన్నారు. నా భార్య అలాగే బాబాను పూజించింది. అప్పుడు బాబా నానాసాహెబ్తో, చూసావా, ఈ తల్లి నా పాదాలను కోసి తీసుకెళ్తుంది అన్నారు. బాబా ఆ 2 పాదుకలను ఆమెకు చేతికిచ్చారు. అప్పటి నుండి ఆమె ప్రతిరోజు బాబా పాదుకలకు పూజ చేస్తుంది. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పటి నుంచి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతిలో పదార్థాలను తీసి మా పళ్ళాల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారి పారవేయకుండా నాకు పెట్టిన దాంట్లో 35 భాగం నా మేనకోడలితో ఇంటికి పంపేవాణ్ణి. అది కుటుంబానికంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇంకా ఆకలయ్యేది కాదు. బాబా భోంచేసిన తరువాత భోజనాంతర పలహారముగా పండ్లను ఇచ్చేవారు. నేను బాబుని తీసుకెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దానితో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకుని మసీదుకి వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3800 రూపాయలు ఉన్నాయి. బాబా పట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. యశానుగ్రహమిచ్చామి తస్య వితం పరమ్యాహం అంటే నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1200 రూపాయలు అప్పు పడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయమున్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇచ్చేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారికి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం, పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలు ఉండేవి. మేము బాబును పూజించడం పట్ల మొదట్లో అతనికి సదాభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీర్ అయిన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబు అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం. మా వద్ద ఉన్న ఫోటోను చూసి కలలో వచ్చింది సాయిబాబా అని గుర్తించాడు. మిద్దె మెట్లపై కూర్చొని ఒక చేత్తో బెత్తాన్ని పట్టుకొని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కల విషయం అతను ఎవరికి చెప్పలేదు. అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తుని మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయియే దత్తాత్రేయుడని అతనికి చెప్పాము. తర్వాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దెపై నుండి కిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడేనని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను కిందికి తీసుకెళ్లమని కోరడంతో వాళ్ళ అమ్మ వాడిని కిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తారని మొక్కుని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్ తనకు మగపిల్లాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడి వెళ్ళి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా అభీష్టం, అంటే ప్రధాని యొక్క అభీష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తారని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయలే చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ
ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 108 రూపాయల మొక్కును ఉద్దేశించి అన్నారు. 1008 రూపాయల మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు, బాబా ఒకసారి నా భార్యతో ఎదుటివారు మనల్ని 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవకు కానీ పోటీకి కానీ దిగవద్దు. కోణి కోణాచి బరోబరి కరుణాయే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడి వెళ్లి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నుంచి, బాబు నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును అంటే 3800 ప్లస్ 1200 కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడిన వెరవకు నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞల్లో ఉన్నట్లు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేను ఇచ్చిన చిలుంనే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వారి మాటల్లోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి 2వ వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడీ నుండి బయలుదేరేటప్పుడు బాబా నేను మీ వెంటే వస్తాను, తుజ్జా బరోబర్ మీ ఏ ఈన్ అన్నారు. ప్రత్యక్షంగా భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తర్వాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేనెన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సాల్సెట్ 2వ తరగతి కోర్టు మెజిస్ట్రేట్గా నియమింపబడ్డాను. 1926 నుండి జేపీగా అంటే జస్టిస్ ఆఫ్ పీస్గా పనిచేశాను. ముంబై శాసన మండలి సభ్యునిగా థానా నుండి 1921-23 ఎన్నుకోబడ్డాను. 1927లో రావ్ బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీమతి చోటుబాయి ప్రధాన్ శాంతాకూజ్. ఒకసారి నా పిల్లలందరికీ మిజిల్స్ పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు, పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు, కానీ వాడు అన్ని తిని ఆరాయించుకున్నాడు. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కల్లో కనిపించి, నిద్రపోతున్నావా, లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా, అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోన్ మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్ని సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కల్లో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారికి అలానే పూజించాను. నా కల విషయం చందోర్కర్కు చెప్పగా ఆయన వెండి పాదుకలను తీసుకుని షిరిడీకి వెళ్ళు, అవి బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలానే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకలను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ కోసి తీసుకెళ్తుంది
నానా హీనే మాఝే పాయ్ పహా కావున్ నేలే అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही रहमो नजर
नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, 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 साई
Sai Baba,